మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికి 2,78,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలా మంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. GSDP growth rate we have become number 1 in the country. State own tax revenue growth rate we have become number 1 in the country. SOTR అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో our own revenue was 68,000 crores. By the time we got down it was 2,38,000 crores, అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా బైసాబ్? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈ రోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇలా అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్ తో పనిచేసింది. లాస్ట్ 10 years లో ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒకసారి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి మన సిటీకి జూబ్లీ హిల్స్ కు వస్తూ అన్నాడంట, అసలు నేను 5-6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐ మీన్ హైదరాబాద్ ఆర్ ఐ మీన్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అన్నాడంట. అంత అద్భుతంగా ఎవరన్నా హైదరాబాద్కి వస్తే అప్రిషియేట్ చేసినంత గొప్పగా వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఒక 3 ఏళ్ల క్రితం మీడియాలో మాట్లాడుతుంటే అనేవాడు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4 ఎకరాలు వస్తుంది. చాలా బాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది అనే మాట నేను చెప్పలేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తున్నాను. అలా తెలంగాణను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా వి ఆల్ ప్రౌడ్. మీరు ఎక్కడికన్నా ఇతర నగరాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది, ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్కి వచ్చారు. కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఐటీ మినిస్టర్, యాజ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్. చాలా హైదరాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మొన్న చూస్తుంటారు, కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారట. అది ఎవరు చెప్తున్నారు? ఒక క్యాబినెట్ మినిస్టర్ డాటర్ షీ వాస్ టెలింగ్. అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డి ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించినామని. తుపాకీ పెట్టింది ఖాయం. అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు. తుపాకీ రోహిన్ రెడ్డి తెచ్చిండా, తుపాకీ వీళ్ళ ఓఎస్డి తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ. తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ బెదిరించింది నిజం, డబ్బులు వసూలు చేసింది నిజం. ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని లైన్లు కట్టినారు.